నాన్న. ఓకే. స్టార్ట్ చేయొచ్చా? ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నత దేవ, సర్వశక్తిమంతుడు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రభా, మీ పాంచెందుకు వస్తున్నాం, మీ కృపా సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయం నాయన, మీరే లీడ్ చేయమని పెట్టుకుంటున్నాం. మాతో మాట్లాడము ప్రభా. నాతోనే మాట్లాడేది నేను కాదు, మీరు మాత్రమే తండ్రి. మీరే సహాయం చేయం తండ్రి. మీరే లీడ్ చేయమని నాయన పరిశుద్ధ దేవ, మీ సహాయం కోరుకుంటాం కదా తండ్రి. మీరే నాకు కావాల్సిన ప్రభావ వాక్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ దినము చిన్న వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుడు సహాయం చేయను గాక. సంఖ్యాకాండం నుండి మనం సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు ఎరుకోకు వెళ్ళినప్పుడు, ఇజ్రాయేల్ అంటే ప్రయాణం అయిపోవచ్చుండగా దారి మధ్యలో అక్కడ ఎరుకో ద్వారా పోతుంటారు. ఇక్కడ అంటే యోర్దాను తీరంలో మైదానంలో పోతున్నప్పుడు బాలాకు ఇశ్రాయేలీయులు వచ్చుట చూస్తాడు. చూసినప్పుడు ఆ జనం బహు గొప్పగా ఉన్నందుకు భయపడతారు. వాళ్ళు మోయాబీలు చూసి భయపడి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని శపించడం కోసము యాజకుడిని హెల్ప్ తీసుకోవాలనుకుంటారు. ఆ యాజకుడు ఎవరు అంటే బిలాము ఏం చేస్తాడంటే యాజకుడిని హెల్ప్ తీసుకోవడం కోసము బిలామును పిలుచుకొని రావాలని ప్లాన్ చేస్తారు వాళ్ళంతా. అప్పుడు యెహోవాకు వీళ్ళు ప్రేయర్ చేసి, అంటే ఆ రోజులో వీళ్ళు బలులు ఇచ్చేవారు కదా, ఆ రోజు బలు ఇచ్చేవారు. బలు ఇవ్వడం కోసమని బలు ఇచ్చి ప్రేయర్ చేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జయాన్ని పొందాలని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే బాలాకు ఆయన తన దగ్గర అంటే వీళ్ళు అంటే పనిచేసే వారిని అక్కడికి పంపించి బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేసి ఇజ్రాయేలీయులకు వ్యతిరేకంగా అంటే ఇజ్రాయెల్ని శపించడానికి ఆయన తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు పోతారు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు చెప్తారు. బిలాము ద్వారా 16 వచనంలో 22వ అధ్యాయము 16 వచనంలో వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యుద్ధకు వచ్చటకు ఏమీ అడ్డము చెప్పుకుము. నేను నీకు బహు ఘనత కలిగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసేదను. కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానని రే. వాళ్ళు వస్తారు, వచ్చి బిలాముతో అడుగుతారు, నువ్వు ఏం చేయమంటే మేము చేస్తాం, మీరు ఏం చేయమంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఇంకో ఆఫర్ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ వీడిని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీరు ఏం చెప్తే అది ఇస్తాం, నువ్వు ఏం అడిగినా ఇస్తాం అనే ఆఫర్ ఇచ్చినట్లుగా వీళ్ళు చూస్తున్నాం. అయితే బిలాము ఏమంటాడు 18వ వచనంలో, అందుకు బిలాము బాలాకు తనకు ఇంటెడు అంటే ఒక ఇంటి నిండా వెండి బంగారంలో నాకు ఇచ్చిన కొద్ది పని అయినను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇక్కడ బిలాము ఏమంటున్నాడంటే నువ్వు ఎంత ధనం ఇచ్చినా గాని, ఒక ఇంటి నిండా ధనం ఇచ్చినా గాని, బంగారం ఇచ్చినా గాని, వెండి ఇచ్చినా గాని, దేవుడు ఏమైతే నోటి మాట, దేవుడు ఏం చెప్తాడో అది తప్ప నేను చెప్పడానికి నాకు అధికారం లేదు, అది తప్ప నేను మీరలేను అని సెలవిస్తున్నాడు ఇక్కడ. అయినప్పటికీ ఆయన మళ్ళీ వీళ్ళు ఆయనను ఏం చేస్తారంటే మళ్ళీ బలవంత పెడతారు. నువ్వు రావాల్సిందే, నువ్వు మా తరపున వచ్చి బలిపీఠం కట్టాలి, బలి ఇవ్వాలి, మీరు మరలా నువ్వు ఇజ్రాయెల్ను శపించడం కోసం ఆయన బలవంతం చేస్తూ ఉంటారు. బలవంతం చేస్తుంటే మళ్ళీ ఈయన తప్పని పరిస్థితిలో మళ్ళీ తండ్రిని అడిగితే యెహోవా తండ్రిని అడిగినప్పుడు
సరే నువ్వు యెహోవా తండ్రి ఏం చేస్తుంటే, సరే నువ్వు వెళ్ళు అని చెప్తాడు. వెళ్తే దారి మధ్యలో మళ్ళా యెహోవా దూత అడ్డం పడడము, గాడిదకు దూత అడ్డం పడినప్పుడు ఆ గాడిద కింద పడేయడము, తర్వాత అదంతా మీకు సహజం, మీకు తెలిసిన స్టోరీ అదంతా, మీరు తెలిసిన వాళ్ళే. మరలా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, బిలాము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా అని, ఇది నా వల్ల ఏమీ లేదయ్యా, నా వల్ల ఏమీ లేదయ్యా అని చెప్తూ ఉన్నాడు. నేను దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేను, దేవుని ఈ శక్తి తప్ప నాలో ఏమీ లేదని ప్రతి క్షణం ప్రతిసారి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఇదే 22వ అధ్యాయంలో 38వ వచనంలో కూడా ఇక్కడ 37 నుండి 38 వరకు చూసుకుందాము. 37వ వచనంలో, బాలాకు బిలాముతో, నేను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీవేలా రాకపోతివి, నిన్ను ఘనపరచ సమర్థుడని కానా అనెను. ఇక్కడ నువ్వు ఎందుకు రాలేదు? బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపించినాను కదా, నువ్వు నా ఎందుకు రాలేదు? నిన్ను ఘనపరచుటకు సమర్థుడని కానా, అంటే నిన్ను హెచ్చించాలేనా? నీకేం కావాలని నేను ఇయ్యలేనా? నువ్వు ఏం అడిగితే నిన్ను ఘనపరచలేనా? నిన్ను ఆ రాజ్యంలో గొప్ప చేయలేనా? నిన్ను అంటే హెచ్చించలేనా అని అంటున్నాడు. అయితే బిలాము ఏమంటున్నాడంటే, అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, నేను నీ దగ్గర వచ్చినా కానీ ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? ఆయన బిలాము ఒకటే మాట అంటున్నాడు, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను. ఇక్కడ బిలాము పరిస్థితి ఎలా వివరిస్తున్నాడంటే, వీఆర్ నథింగ్, నేను వ్యర్థుడనయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నేనేం మాట్లాడాలో నాకు శక్తి లేదు, నేనేం చేసినా అది జరగదు, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? నా దగ్గర ఏముంది నాయన, నా దగ్గర ఏమీ శక్తి లేదు, దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదను. ప్రవక్తలు ఆ రోజుల్లో దేవుడు ఏం చెప్తే అది మాత్రమే పలకడానికి విధేయత చూపించేవారు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు విధేయత చూపించడానికి, డిపెండ్ కావడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎన్నో ఆఫర్లు ఇచ్చిండొచ్చు, బాలాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చున్నాడు. నిన్ను ఘనపరుస్తాను, రాజ్యంలో గొప్ప చేస్తాను, నీకు వెండినిస్తాను, నీకు బంగారం ఇస్తాను, కానీ ఏమి ఇవ్వడానికి, ఏమి తీసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు తను. ఎందుకంటే నువ్వేం చేసినా నా దగ్గర ఏమీ లేదు, నేనేం చేయలేను, ఏదైనా చెప్పడానికి నాకు శక్తి లేదు అంటున్నాడు. అవును, మనం కూడా మన సొంతంగా ఏమైనా చెప్పడానికి కానీ, సొంతంగా మాట్లాడడానికి కానీ మన దగ్గర శక్తి లేదు. ఎందుకంటే మన జీవితంలో ఏం జరిగినా కూడా అది దేవుని చిత్త ప్రకారమే, అది దేవుని డిపెండెన్స్ మాత్రమే మీదనే ఉంది, ఆధారపడి మాత్రమే ఉంది మన జీవితం. అందుకే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయడానికి కూడా మనకి దేవుడు సహాయం చేసే పరిస్థితి. అందుకే భక్తులు అడిగినప్పుడు కూడా మత్తయిలో మనం చూసినప్పుడు, మత్తయిలో 5వ అధ్యాయంలో కూడా, మనం 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు శిష్యులు. అడిగినప్పుడు, ప్రభువా మేము ఏమి ప్రార్థన చేయాలి అంటే, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఏమి అడగాలని కూడా మనకు తెలియని పరిస్థితి, మనం ఏమి ప్రార్థన చేయాలని కూడా మనము తెలియని పరిస్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుడు 7వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు 8-9 వచ్చినప్పుడు, కాబట్టి మీలాగున ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే మనము అంటే మనకు వచ్చేది ఎవర్ లాస్టింగ్ అంటే దేవుడు మాత్రమే, తండ్రిని మాత్రమే మనం ప్రార్థన చేయడానికి మనకు ఉండేది, మనకు ఇంకా వేరే ఆధారం లేదు. తండ్రిని మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. అక్కడ
తండ్రి నామం మాత్రమే హెచ్చింపబడుతున్నది. అంటే దేవుడు ఏమి అనుకుంటే అది మాత్రమే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అంటే అక్కడ దేవుని పరలోకమందు మనం ఏముంటుంది, దేవుణ్ణి స్తుతిస్తుంటాం, దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, దేవునితో కొనసాగుతుంటాం. ఇది మాత్రమే నెరవేరబడదు. ఇది మాత్రం ఫస్ట్ జరిగేది దేవునితో సమాధానం, దేవునితో దేవుని స్తుతించడం, ఇది జరుగుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా అక్కడ దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందులో నెరవేరును గాక. మనం ఈ ప్రెసెంట్ కూడా కొన్ని విషయాలలో, మన ఉద్యోగాలలో కావచ్చు, మన వివాహ విషయాలలో కావచ్చు, మన ప్లాన్స్, మనకి ఏవైతే మనం ఈ లోకంలో ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో మనం ఏమంటుంటాం, ప్రభువా మీ చిత్తమే జరగాలి, మీ చిత్తమే జరగాలి అని అంటుంటాం కదా. ఈ విధంగా డిపెండ్ అవుతున్నాం మనం. మీ చిత్తం మాత్రమే జరగాలంటే అది అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు పరలోకమందు ఏదైతే తెరవబడినో భూమి మీద తెరవబడుతుంది, మీరు ఏదైతే మూస్తారో అది భూమి మీద మూయబడుతుందని సెలవిస్తున్నాడు దేవుడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఎంత ప్లాన్ గా చెప్తున్నాడంటే, మీరు ఏం చేసినా కానీ అది పరలోకం ముందు ఫస్ట్ యాక్సెప్ట్ అవుతుంది, తర్వాత భూమి మీద కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. మనకి ఏం కావాలి అనేది దేవుడు ఇంత ప్లాన్ నేర్పిస్తున్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు మనకేం చేయాలి, మనం నిజంగా ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. దేవుడే మనం నడిపిస్తున్నాడు. చూడండి ఎంత నీట్ గా నడిపిస్తున్నాడు. మనకి ఏం అవసరం ఉంది, ప్రభా అక్కడ మీ చిత్తం జరిగేది, ఇక్కడ మా జీవితంలో మా చిత్తమే జరగాలి. నెక్స్ట్ మనకేం కావాలి, ఇక్కడ తర్వాత మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మనం ఎంత కష్టపడినా కానీ ఏం చేసినా కానీ మనకేం కావాలి, మనకు వెండి బంగారంలు కాదు, మనకు కావాల్సింది అన్నం కావాలనుకుంటాం మనం. ఆ అనుదిన ఆహారం కాదని దేవుడు మనకి అది అడగండి అయ్యా అని చెప్తున్నాడు. తర్వాత మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలను క్షమించు. మనము సమాధానం కలిగి ఉండడానికి మనకేం కావాలి, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం క్షమించినట్లు మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణం కూడా క్షమించాలి. దేవునికి మనకు మధ్య సమాధానం, మనుషులకు మధ్య సమాధానము, ఇది కలిగి ఉండాలని దేవుడు అట్లా ఇక్కడ నేర్పిస్తున్నాడు. మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టుని తప్పించమంటున్నాడు దేవుడు. నిజంగా ఈ లోకంలో మనం బ్రతుకున్నంత సేపు, మనం ఈ జీవిత ప్రయాణం జరుగుతున్నంత సేపు మనం దుష్టుని కాపాడబడుకుంటే మనం నశించిపోతాం. దేవుని యొక్క ప్రేమ కూడా అదే, మనం నశించుకోట ఏ మాత్రం దేవునికి ఇష్టం లేదు. దేవుని కార్యం ఏమేమంటే మనం నశించకుండా దేవుని రెక్కల చాటున పరలోక రాజ్యంలో దేవునితో పాటు దూతలతో పాటు మనం అక్కడ స్తుతిస్తూ దేవుని నామం గణపరుస్తూ దేవుణ్ణి పొగుడుతూ నాయన పరిశుద్ధ అని స్తుతించాలని దేవుని ఆశ కలిగి ఉంటుండగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు, ఎంత నీట్ గా ప్యాటర్న్ ఇస్తున్నాడు. చూడండి, మొదట ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి, మనకు కావాల్సినది, మనకు ఆహారం కావాలి, సమాధానం కావాలి, దుష్టుని కాపాడబడాలి. ఎన్ని రకాలుగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం నథింగ్, వీఆర్ నథింగ్. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు చేసే మీకు ఏం అవసరం ఉండదో, మీకు ఏం చేయాలనో ప్రాణం చేయాలనో కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమతో మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే, మనం డిపెండ్ అయ్యే దాంట్లో మనము డిపెండ్ అవుతుండగా దేవుడు మనకు ఎంత సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు శిష్యులు కూడా అడుగుతున్నారు, మేము ఏం ప్రార్థన చేయాలి నాన్న, మేమేం అడగాలి, ఏం ప్రార్థన చేయాలనో ఏం అడగాలనో కూడా మనకు తెలియని పరిస్థితి. అందుకే దేవుడు మనం ప్రార్థన చేయడానికి కూడా ఆత్మను సంచగరువుగా ఉంచున్నాడు కదా. మనం ఆ పరిశుద్ధాత్మను మనం ఏం వచించాలి, ఏం ప్రార్థన చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం అడగాలని కూడా మనకు ఒక్కోసారి తట్టని పరిస్థితుల్లో దేవుడు ప్రార్థన నేర్పిస్తూ, దేవుడి ఆత్మనిచ్చి ప్రార్థన చేసేలాగా చేసి దాని ద్వారా జవాబులు ఇచ్చి మనల్ని కాపాడుతూ, దుష్టుని కాపాడుతూ మనం నడిపిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప కార్యము, ఎంత గొప్ప ద్వారం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకంటే దేవుడు మనతో సమాధానం కలిగి ఉండడానికి, మనతో సహవాసం కలిగి ఉండడానికి కదా. మనం దేవునితో సమాధానము సహవాసం కలిగి ఉండడానికి యేసుక్రీస్తును మనకి ఇచ్చినాడు.
ఈ సమాధానం కలగడానికి ఆ, మన జీవితాల్లో దేవుని కృప ఎంతో అవసరం ఉన్నది. దేవుని కృప ఎంత సహాయం, అదే దేవుని కృప మనకు. దేవుడు మనకు మనము అయోగ్యులమైనప్పటికీ, మనము ఎన్నికలేని వారమైనప్పటికీ నా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నిజంగా కృప అనే విషయంలో ఒక నాకు తర్వాత ఒక చిన్న పాయింట్ ఎలా అర్థమైందంటే, మనం రోమాలో తీసుకున్నప్పుడు, రోమా పత్రికలో ఒక్క నిమిషం అండి. రోమా పత్రికలో పౌలు కృపను గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మూలముగా కృప విస్తరించి సెలవిస్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, 5వ అధ్యాయము రోమా పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణము ఆధారం చేసుకుని ఎలా వేయలేను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఒకప్పుడు ఈ విషయం అర్థం అయ్యేది కాదు నాకు. అంటే పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా ఎలా విస్తరిస్తుంది ప్రభు అనిపించేది. అంటే పాపం ఎక్కడుంటే అక్కడ శిక్ష ఉండాలి, కానీ కృప విస్తరిస్తా ఉంది ఇక్కడ. ఎలాగంటే ధర్మశాస్త్రము మనకు పాపమును తెలియజేస్తా ఉంది, అంటే ఒక నాలెడ్జ్ ఇస్తుంది తప్ప దేవునితో సమాధాన పరచడానికి కృప ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే కృప అనేది మనకి అంటే ఏ విధంగా మనకు దేవునితో దగ్గరతనం చేస్తుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక కూతురు తను సెల్ ఫోన్ లో ఎవరితోనో ఒక అబ్బాయితో మాట్లాడడం తండ్రి గమనించిన తర్వాత తండ్రికి కలవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? నాకు తెలియకుండా నా కూతురు ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉందని తెలిసిన తర్వాత ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఇంతకు ముందు ఉన్న నెగ్లిజెన్సీ చూపించట్లేదు, అంటే మోర్ కేర్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఒకసారి తన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు, తను ప్రేమించిన బిడ్డలు మార్గం తప్పిపోకుండా కోసమై ఎంత కేర్ ఇస్తున్నాడంటే, తను అంతకుముందు పట్టించుకోని స్థితిలో ఉంటుండే. కొంచెం అంటే పట్టించుకునే తండ్రియే, ఈ లోక తండ్రి పట్టించుకుంటున్నాడు, ప్రొవైడ్ చేస్తున్నాడు అని చూస్తున్నాడు. తను బిజీ ఉన్నప్పుడు తను ఆ కూతురు ఎవరితోనో మాట్లాడడం చూసినప్పుడు అబ్జర్వేషన్ పెరిగింది. అంటే ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే, తను ఎక్కువ కూతురు ఎవరితో మాట్లాడుతుంది, తన ఫ్రెండ్స్ ఎవరు, తన టైం ఎలా స్పెండ్ చేస్తుంది, ఈ అబ్జర్వేషన్ ఇంకా పెరిగింది. అంటే ఇక్కడ కృప అనేది ఎలా ఉంటుందంటే, మనకు మోర్ అబ్జర్వేషన్. అంటే కూతురు తప్పిపోకుండా కోసం తండ్రి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా కేర్, అంటే తను ఎవరితో మాట్లాడుతుంది. ఇంకా ఇక్కడ ఏం చేసినాడంటే, తండ్రి తన కూతురుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇక్కడ అంతకుముందు కొంత టైం స్పెండ్ చేసేవాడు, అన్ని ప్రొవైడ్ చేసేవాడు, కానీ ఇక్కడ అందుకే ఇక్కడ అపరిమితము అన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడము, కూతురుతో ఎక్కువ గమటపడము, ఎక్కువ మాట్లాడడము, ఇక వేరే వ్యాపకాలకు, వేరే దానికి అప్లికేషన్స్ కి కూతురికి అవకాశం ఏ లేదు. దేవుడు ఇక్కడ మన బలహీనతలలో మనము ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు కానీ అపరిమితముగా ఎక్కువ కృప చూపించి, ఎక్కువ కేర్ ఇచ్చి మనకు సహాయం చేస్తూ ఉండి నడిపిస్తున్నాడు. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే, తండ్రి ఇదంతా జరగడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు సమాధానకర్తగా పంపించున్నాడు. అది ఆ యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షింపబడి, నీతిమంతులుగా తీర్చబడి, సమాధానపరచబడి మనము దేవునిలో కొనసాగుతున్నాం. అందుకే దేవుడు మనం డిపెండ్ కావాలని, మనం ఆయన మీద ఆధారపడాలని, మనం ఏమీ లేదు, మీరు ఏమీ చేయలేరు, మీరు ప్రతి ఒక్క విషయంలో మనం నడిపిస్తూ, ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తూ
మనకి కావాల్సిన గైడెన్స్ దయచేస్తున్నాడు. ఆ విధంగా మనం కూడా దేవుడు మనకిచ్చిన గైడెన్స్ ప్రకారం మనం తగ్గించుకొని ముందుకు కొనసాగినట్లు, దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన ద్వారా దేవునితో సమాధానపరచబడి ముందుకు కొనసాగాలని, ఈ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని యొక్క గోల్ ఏమంటే మనం పరలోక రాజ్యంలో చేరి ఆయన రాజ్యంలో స్తుతిస్తూ ఆయనతో ఉండాలి, ఆయన హక్కున చేర్చబడాలి, ఆయనతో ఉండాలి అనే ఆయన ఆశను మనం కూడా నెరవేర్చాలని, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ఆశను మనం కూడా సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేయాలని మనం దేవుని సహాయం కోరుకుందాం. వాక్యంను దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు.